హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయదేవ్. యాజ్ యూజువల్ ఈ వీడియోలో కంటెంట్ కానీ మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక ఈరోజు కంటెంట్లోకి వెళ్తే భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బుమ్రా మొన్న ఆదివారం నాడు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘనత సాధించాడు. ఇదేమిటంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బాక్సింగ్ డే టెస్ట్లో 200 వికెట్లని తీసిన భారత్ బౌలర్ల లిస్టులో చేరాడు. 4వ రోజు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెకండ్ ఇన్నింగ్స్లో ట్రావిన్స్ హెడ్ని ఒక పరుగు వద్ద అవుట్ చేసి 200 వికెట్లని సాధించాడు. ఇది అతని యొక్క 44వ టెస్ట్ మ్యాచ్లో వచ్చిన ఘనత. అయితే ఈ విజయంతో బుమ్రా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ కమిన్స్, సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కగిసా రబాడా వంటి ప్రఖ్యాత ఫాస్ట్ బౌలర్స్ జాబితాలో చేరాడనమాట. వీరందరూ కూడా 44వ టెస్ట్లోనే 200 వికెట్లు సాధించారు. బుమ్రా 200 వికెట్లు సాధించడానికి 8,484 బంతులు వేయగా ఈ గణాంకాలలో అతను మహమ్మద్ సమీని అంటే సమీ ఇంతకుముందు 9,868 బంతులు వేశాడు. ఆ రికార్డుని ఈయన అధిగమించాడనమాట. మొత్తానికి చూసుకుంటే బుమ్రా మొత్తం 200 వికెట్లు సాధించిన బౌలర్స్లో 4వ స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనస్ 7,725 బంతుల్లోనూ, డేల్ స్టెయిన్ 7,848 బంతుల్లోనూ, అలాగే కగిసా రబాడా 8,154 బంతుల్లో ఈ ఘనతను సాధించారు. అయితే బుమ్రా వికెట్లకు గణనీయమైనటువంటి సగటు ఉంది. కేవలము 19.56తో చేసిన మొదటి బౌలర్ ఇతడు. అతను టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు సాధించడానికి కేవలము 3,912 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ రికార్డు ఇంతకుముందు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జోల్ గార్నర్ పేరు మీద ఉండేది. జోల్ గార్నర్ 4,067 పరుగులు ఇవ్వగా ఆ రికార్డ్ని బదులు కొడుతూ బుమ్రా ఈరోజు కేవలము 3,912 పరుగులు ఇస్తూ 19.56 సగటుతో 200 వికెట్లు సాధించి ప్రపంచంలోనే మేటి బౌలర్ల జాబితాలో చేరాడు. ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.